ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. రేపు బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రమాణ స్వీకారంపై చర్చించనున్నారు. అయితే ప్రధాని మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఆయన తిరిగి వచ్చిన తర్వాతే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. రేపటి నుంచి మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం రేసులో అనేక మంది పేర్లు వినిపిస్తున్న పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ పేరు ముందున్నట్టు సమాచారం. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ ముఖ్య నేతలు బైజయంత్ పాండా, బిఎల్ సంతోష్లు హాజరు కానున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు భవిష్యత్తు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుత ఢిల్లీ సీఎం అతీషీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ శివ. దాదాపు 26 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకున్న కమలం పార్టీ లేక బీజేపీ పార్టీ యొక్క కోరిక నెరవేరింది. ఇప్పుడు ఈ దరిమిల నిన్న ఎన్నికలు గెలిచిన తర్వాత నెక్స్ట్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, ఆప్ పైన ఘన విజయం సాధించిన బీజేపీకి సంబంధించి అనేక మంది కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. సీఎం రేస్ లో ఎవరెవరు ఉన్నారు, నెక్స్ట్ సీఎం ఎవరు అనేది బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. కొందరి పేర్లు ప్రచారంలో జరుగుతున్న బీజేపీ మాత్రం అధిష్టానం మాత్రం కొంత ఆచితూచి అసలైన ఢిల్లీ అభివృద్ధికి ఎవరైతే తోడ్పడతారో, ఢిల్లీ అభివృద్ధికి కృషి చేసే వారిని ఎమ్మెల్యేలో ఒకరిని సీఎం గా చేసే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే ఏంటంటే దీనికి సంబంధించి ప్రధాని మోడీ, అదే విధంగా హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా దీనికి సంబంధించి నెక్స్ట్ తదుపరి సీఎం ఎవరు అనే దానిపై కొంత చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం కూడా పార్టీకి సంబంధించి అధిష్టానం కొంతమంది దూతలను ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతో సమావేశం కావాల్సిందిగా సూచించింది. ఈ నేపథ్యంలో బిఎల్ సంతోష్ తో పాటు ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడుతో సంబంధించి అందరూ కూడా ఈ గెలిచిన నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు సూచాయిగా తెలుసుకునే అవకాశం కనపడతా ఉంది. ఎవరైతే బాగుంటుంది, ఇందులో ఎవరిని ఒకవేళ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంత అభిప్రాయాలు సేకరించే ప్రయాణంలో ఉంది. ఒకవైపు అధిష్టానం నిర్ణయిస్తున్న ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా సేకరించే పనిలో పడింది. ముఖ్యంగా ఎందుకంటే ఢిల్లీ పీఠం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ నిరీక్షణకు తెరపడింది. బీజేపీకి ఎటకేలకు బీజేపీ దానిపైన అధికారం కైవసం చేసుకుంది. గత 2-3 పర్యాయాలుగా మొత్తం దేశవ్యాప్తంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఢిల్లీ పీఠం మీద కొంత ఎప్పటికప్పుడు 2 సార్లు గతంలో దెబ్బతిన్నింది. కానీ ఈసారి మాత్రం టార్గెట్ గా ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకునే ఆ ఉద్దేశంతో మోడీ, అదేవిధంగా అమిత్ షా కావచ్చు ఆధ్వర్యంలో వాళ్ళిద్దరికి నేతల ఆధ్వర్యంలో బీజేపీ యంత్రాంగం అంతా కూడా అక్కడ పనిచేసి గెలిచి అనుకున్న స్థాయి కన్నా మంచి బంపర్ మేయర్ తో బీజేపీ గెలుచుకునేలా వ్యూహాలు రచించారు. ఎటకెలకు సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇక తదుపరిగా సీఎం ఎవరు అనే దానిపైన కొంత చర్చ జరుపుతున్నారు. ముఖ్యంగా మనకు ఈ సీఎం రేసులో కొన్ని 5 పేర్లు కీలకంగా వినపడుతున్నాయి. అందులో వచ్చేసి ఒకటి పర్వేష్ వర్మ. ఎందుకంటే ఈ పర్వేష్ వర్మ చాలా సెన్సేషన్ సృష్టించాడు. ఎందుకంటే మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ ను 4000 ఓట్లతో ఓడించాడు. తిరిగే లేదు అనుకున్న కేజ్రీవాల్ ను తొలిసారిగా అక్కడ ఢిల్లీలో ఓడగొట్టి తన సత్తా చాటాడు. సో అందరి దేశవ్యాప్తంగా ఢిల్లీతో పాటు అందరి దృష్టిని ఆకర్షించిన పర్వేష్ వర్మకు సీఎం ఢిల్లీ పీఠానికి సీఎం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని చెప్పేసి కొంత ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆప్ లో కూడా ప్రచారం జరుగుతుంది. పర్వేష్ వర్మ అయితే బాగుంటుంది. ఎందుకంటే మరొక సెంటిమెంట్ ఉంది. అక్కడ ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎవరైతే ఆ మాజీ సీఎం ను ఓడగొడుతున్నారో వాళ్ళు సీఎం అయిన ఒక సెంటిమెంట్ కూడా ఉంది. ఆ సెంటిమెంట్ నేపథ్యంలో కూడా గతంలో షీలా దీక్షిత్ ను ఓడగొట్టిన కేజ్రీవాల్ సీఎం అయ్యారు. ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ ను ఓడగొట్టినటువంటి ఈ ప్రస్తుతం మాజీ సీఎం ను కేజ్రీవాల్ ఓడగొట్టినటువంటి పర్వేష్ వర్మ ఇప్పుడు సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కొంత పార్టీలో ప్రచారం జరుగుతా ఉంది. మరో పేరు ఇతర పర్వేష్ వర్మ పక్కన పెడితే మరొక పేరు కైలాష్ గెహ్లాట్. ఆప్ సర్కార్ లో మంత్రిగా పనిచేసిన కైలాష్ గెహ్లాట్ అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితంగా వస్తూ ఉన్నాడు. పార్టీ నుంచి
పార్టీ నుంచి ఎప్పటి నుంచో కూడా కొంత కీలకంగా ఉంటూ వస్తున్నాడు ఆప్. అలాంటి సందర్భంలో ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా ఆ కైలాష్ గెహ్లాట్ కొంత పార్టీల ఆప్ లో ఉన్నటువంటి కొంత ఆప్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాల నేపథ్యంలో పార్టీ నుంచి ఎన్నికల ముందు బీజేపీకి చేరాడు. బీజేపీలోకి వచ్చాక చాలా కీలకంగా మారాడు, ఎన్నికల విజయం సాధించాడు. సో కైలాష్ గెహ్లాట్ అయితే కూడా బాగుంటుంది. ఢిల్లీలో కొంత మాజీ మంత్రి పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, ఆ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, సో కైలాష్ గెహ్లాట్ అయితే కూడా బాగుంటుంది అని చెప్పేసి కొంత చర్చ జరుగుతుంది. ఇక మరొక పేరు మనోజ్ తివారీ. ఈయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. సో మనోజ్ తివారీ కూడా ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి సీఎం రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ సెగ్మెంట్ నుంచి ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన తివారీ ఎమ్మెల్యే కూడా గెలవనప్పటికీ, సో ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేడు, ఎంపీగా ఉన్నాడు. సో మనోజ్ తివారీని కూడా సీఎం గా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే సీనియర్ గా ఉన్నాడు, అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. సో మంచి సీనియర్ నేత. సో మనోజ్ తివారీ కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ సీఎం రేస్ లో అని అనుకుంటున్నారు. సో ఇంకొక పేరు మరో పేరు ఏంటంటే వీరేంద్ర సచ్దేవా. ప్రజెంట్ అతను ఢిల్లీ చీఫ్ గా ఉన్నాడు. సో వీరేంద్ర అతను వచ్చిన తర్వాతనే పార్టీ కొంత యాక్టివిటీ పెరిగింది. ఢిల్లీలో ఎలాగైనా గెలవగలవము, మోడీ అమిత్ షా నాయకత్వం తాను బలంగా పనిచేసి వాళ్ళ డైరెక్షన్ లో ఈ రోజు ఆపు నువ్వు ఓడించి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఆ ఢిల్లీ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వీరేంద్ర సచ్దేవ్ కూడా కొంత సీఎం రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పుడు వీరేంద్ర సచ్దేవ్ ఒక ఆప్షన్ గా మిగిలాడు. ఇక నెక్స్ట్ మిగతా కొంతమంది పేర్లు వినబడుతున్నాయి. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి అనేటువంటి స్మృతి ఇరానీ పేరు కూడా కొంత చర్చలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. స్మృతి ఇరానీ కూడా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా ఢిల్లీలో ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటుంది. సో ఆమె కూడా ఒక ఆప్షన్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రస్తుతం బీజేపీ అధిష్టానం మాత్రం ఈ సీఎం సంబంధించి ఎవరైతే బాగుంటుంది ఢిల్లీని, ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత నిరీక్షణ తర్వాత మనం ఢిల్లీ పీఠం కైవసం చేసుకున్నాము. సో ఈ సందర్భంలో ఇక భవిష్యత్తులో కూడా మరో కొద్ది రోజుల పాటు, కొన్ని ఏళ్ల పాటు మరో విడతలుగా బీజేపీ అధికారంలో ఉండాలంటే దానికి ముందు అడుగు వేయాలి. సో మంచి పాలన అందించాలి. అందుకోసం ఒక మంచి నాయకుడు సీఎం అయితే బాగుంటుందని చెప్పేసి బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు సీఎం అనేది మాత్రం మరికొద్ది 2-3 రోజుల్లో తేలిపోతుంది. అదే సందర్భంలో సీఎం రేస్ సంబంధించి కొంత ఒక 2-3 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రధాని మోడీ కూడా కొంత విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ విదేశీ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ పీఠం సంబంధించి సీఎం ఎవరనేది కొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకాశం లేకపోలే పార్టీ ఇంటర్నల్ గా ఒక చర్చ జరుగుతోంది. సో ఒకవేళ అడిగిన జరిగితే ప్రధాని మంత్రి మోడీ మళ్ళీ భారతదేశానికి వచ్చాకే, స్వదేశంలోకి వచ్చాకే ఈ సీఎం పీఠం సంబంధించి ఒక పర్ఫెక్ట్ గా ఒక లాస్ట్ ఫైనలైజ్ ఒక పేరును పరిశీలించే అవకాశం ఉంది, ప్రకటించే అవకాశం ఉంది. ఆ లోపే మిగతా అంతా సంబంధించి తతంగం అంతా కూడా అంతే. ఎమ్మెల్యేల భేటీ, ఎల్పీ భేటీ ఉంటారు. తర్వాత సీఎం ప్రధాని మోడీ డైరెక్షన్ లోనే ఎల్పీ నేతని ఎన్నుకుంటారు. తర్వాత సీఎం చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా మరి కొద్ది రోజుల్లోనే ఈ ఢిల్లీ సీఎం ఎవరనే దానికి ఈ సస్పెన్స్ కు తెరపడే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. శివ. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ.